తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు తొడుములు ఉంటాయి కదా, అంటే కాడలు, అవి ఇచ్చేవారి వైపు ఆకు యొక్క అగ్ర భాగాలు కొసలు అంటే చివర్లు ఉంటాయి కదా, అవి తీసుకునే వారి వైపు ఉండేలా పట్టుకొనివ్వాలి. అంటే కాడలు మన వైపు ఉండి తీసుకుంటారు కదా, వాళ్ళకి చివర్లు కనిపించేలాగా మనం వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా ఇస్తే కాడలని వాళ్ళకి కొసలు మన వైపు ఉంచుకొని తాంబూలం యొక్క ఫలం దక్కదని చెప్పేసి చెప్తుంటారు. తాంబూలం ఇచ్చేటప్పుడు 2 లేదా 5 అలా పాటించి అయితే ఇవ్వండి. ఇవి సరి సంఖ్యలోనే పళ్ళు మాత్రం ఎప్పుడైనా సరే ఇవ్వాలి. ఏకపండు అనేది ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, తాంబూలం ఇస్తుంటాం కదా 5గురికి 9గురికి అని చెప్పేసి, మ్యాక్సిమం 5గురికి ఇచ్చుకుంటుంటారు. కాబట్టి 5గురు ఎవరి స్థానం నుండి తీసుకుంటారు అన్న విషయం కూడా చెప్తా. 1 బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన వాళ్ళ సతీమణులు సరస్వతిదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి. వీళ్ళతో పాటు ఇంద్రుడి భార్య అయిన సతీదేవి, అలాగే ఇంకొకరు ఏంటంటే రతీదేవి, కామదేవుడు యొక్క భార్య అయిన రతీదేవి ఉంటుంది కదా, మన్మధుడి భార్య రతీదేవి. ఈ 5గురు కూడా తీసుకుంటారు. మన్మధుడి భార్య రతీదేవి వల్ల మన యొక్క సంసారం బాగుంటుందని, అలాగే ఇంద్రుడి భార్యకి ఏంటంటే ఇంద్రుడికి అదృష్టం లేకపోయినా సరే ఆవిడ సతీదేవి వల్ల అదృష్టం వల్ల అతనికి ఇంద్ర పదవి వచ్చిందని చెప్పేసి నమ్ముతారు. తర్వాత 3 కూడా విజ్ఞానానికి, సౌభాగ్యానికి పార్వతీదేవి, లక్ష్మీదేవి లక్ష్మీ కోసం అని చెప్పి ఇలా 5గురిని అనుకోని తాంబూలం అనేది ఇవ్వడం జరుగుతుంది.